రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసరికి నేను మీ ముందు ఉన్నటువంటి ప్రధాన కారణం వచ్చేసరికి ఇప్పుడున్న వాతావరణ కండిషన్స్ వచ్చేసరికి వర్షాలు పడుతున్నాయి. అంటే గత 3 రోజుల నుంచి ఎండగా ఉన్నది. దాని తర్వాత 2 రోజుల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి. ఇటువంటి సమయంలో ఇప్పుడున్న మిరప పంట యొక్క పరిస్థితిని బట్టి ప్రధానంగా 3 సమస్యలు అనేవి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది. ఆ ప్రధానమైన 3 సమస్యలు ఏమంటే తెల్లదోమ, నల్లి, తామర పురుగు. ఈ 3 రసం పీల్చే పురుగులు మొక్కని ఆశించే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ మూడిటిని సమర్థవంతంగా నిర్మూలించడానికి మనం ఈ రోజు 2 రకాల టెక్నాలజీతో తయారు చేయబడినటువంటి మాలిక్యూల్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అవి వచ్చేసరికి ఒకటి టకారా, డిస్ప్లేలో చూడండి టకారా. రెండోది వచ్చేసరికి రెయిన్బో డిస్ప్లేలో చూడండి. టకారా, ముందుగా మనం టకారా అనే ప్రొడక్ట్ని తీసుకుందాం. టకారా అనే ప్రొడక్ట్లో డయాఫెన్థ్యూరాను, దానితో పాటు బైఫెన్థ్రిన్. సార్ మీరు ఆల్రెడీ కొత్త మందులు అన్నారు, ఆల్రెడీ పాతయే ఉన్నాయిగా అని అనుకోవచ్చు. పాతయే కానీ కొత్త తరంగా తయారు చేశారు. అదే డయాఫెన్థ్యూరాన్ అంటే పెగాసిస్, కాకపోతే దీంట్లో లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. లిక్విడ్ ఫామ్లో కూడా ఎంత పర్సంటేజ్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు? 47% ఉంటుంది. దానితో పాటు మన బైఫెన్థ్రిన్ వచ్చేసరికి 9.4% ఉంటుంది. బైఫెన్థ్రిన్ అంటే టాల్ స్టార్. సో డయాఫెన్థ్యూరాన్ 47%, బైఫెన్థ్రిన్ వచ్చేసరికి 9.4%. మొత్తంగా ఇది సొల్యుబుల్ కాన్సన్ట్రేట్ అంటే ఎస్సిసి ఫార్ములేషన్ లో ఉంటుంది. దానితో పాటు రెండో ప్రొడక్ట్ వచ్చేసరికి రెయిన్బో వచ్చేసరికి ఈ ప్రొడక్ట్ గురించి మనం స్పెషల్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది వచ్చేసరికి జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి ముడి పదార్థంతో తయారు చేయబడినటువంటి ప్రొడక్ట్. ఇది ఎస్పెషల్ గా నల్లికి, తామర పురుగుకి ఇది తయారు చేయబడిన ప్రొడక్ట్. దీంట్లో వచ్చేసరికి ఆల్కలీ జీన్స్, న్యాచురల్ ఆల్కలీ జీన్స్, న్యాచురల్ లాక్టోన్స్, అదే విధంగా స్టెబిలైజర్స్ ఉంటాయి. న్యాచురల్ ఆల్కలీ జీన్స్ వచ్చేసరికి 5% ఉంటాయి. లాక్టోన్స్ వచ్చేసరికి 4% ఉంటుంది. స్టెబిలైజర్స్ వచ్చేసరికి 12% ఉంటుంది. దీనివల్ల నల్లి, తామర పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు. సో మనం మిరపలో వచ్చు ప్రధాన 3 సమస్యలు వచ్చేసరికి తెల్లదోమ, నల్లి, తామర పురుగు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ముందుగా మనం తెల్లదోమను తీసుకున్నట్లయితే, తెల్లదోమ వల్ల ఏమొస్తుందంటే వైరస్ వస్తుంది. తెల్లదోమ వల్ల అది రసం పీల్చడం వల్ల ఏం ప్రాబ్లం లేదు. మేజర్ ప్రాబ్లం ఎక్కడుందంటే ఈ వైరస్ అనేది ఒక చోట నుంచి ఇంకొక చోటకి మూవ్ అవ్వలేదు. కాబట్టి ఈ తెల్లదోమ మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి వెహికల్ ఎలా వాడతామో అలాగా వెహికల్ లాగా ఈ వైరస్ కి తెల్లదోమ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఒక చెట్టు మీద ఉన్నటువంటి వైరస్ని ఇంకొక చెట్టు మీదకి, ఒక ఆకు మీద ఉన్నటువంటి వైరస్ని ఇంకొక ఆకు మీదకి మూవ్ చేయడానికి ఈ తెల్లదోమ వెక్టార్గా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ వైరస్ని స్ప్రెడ్ చేసేది ఎవరు? తెల్లదోమ. కాబట్టి ఈ తెల్లదోమని సమర్థవంతంగా మిరపలో నిర్మూలించడానికి మార్కెట్లో రకరకాల మందులు, చాలా టెక్నాలజీతో చాలా రకాల మందులు వచ్చాయి. రకరకాల మందులు వాడుతూ ఉన్నాం. అందులో భాగంగా ఈ డయాఫెన్థ్యూరాన్ 47% హై డోస్తో రావడం జరిగింది. ఇది వచ్చేసరికి తెల్లదోమని సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. దానితో పాటు దీంట్లో బైఫెన్థ్రిన్ ఉంటుంది. ఈ బైఫెన్థ్రిన్ కూడా స్పర్శ మరియు తాకుడు చర్య ద్వారా పనిచేస్తుంది. కాబట్టి ఇది తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంకని కంట్రోల్ చేస్తుంది. అదనంగా ఇది ఏంటంటే సన్న పురుగు ఎక్కడన్నా ఈ చల్లటి వాతావరణ కండిషన్స్కి పిల్ల పురుగులు, సన్న పురుగులు ఉంటాయి. కాబట్టి వాటిని కూడా ఈ బైఫెన్థ్రిన్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఆ తర్వాత మూడో సమస్య వచ్చేసరికి నల్లి, తామర పురుగు. నల్లి వల్ల ఆకు అనేది కిందికి ముడుచుకొని పోతుంది. ఆకు అడుగు భాగాన నల్లి చేరి రసం పీల్చడం వల్ల ఆకు అనేది కిందికి ముడుచుకొని పోతుంది. అదేవిధంగా తామర పురుగు కూడా ఆకు అడుగు భాగాన రసం పీల్చడం వల్ల ఆకు అనేది పైకి ముడుచుకొని పోతుంది. కిందికి ముడుచుకొని పోయిందంటే దాని అర్థం నల్లి అని అర్థం. అంటే మన కంటికి అది నల్లి అనేది కనిపించదు. అది మైక్రోస్కోప్లో చూస్తేనే క్లారిటీగా కనిపిస్తుంది. కాబట్టి సిమ్టమ్స్ అనేవి ఆకు కిందికి ముడుచుకొని పోయిందంటే నల్లి ఉన్నట్టు, ఆకు పైకి ముడుచుకొని పోయిందంటే తామర పురుగు ఉన్నట్టు. తామర పురుగుని మనం చూడొచ్చు. ఎందుకంటే మనం ఒక తెల్లటి గుడ్డ కానీ ఒక ఫోన్ కానీ తీసుకొని దాని మీద ఇట్లా ఇదిలిచ్చినప్పుడు ఆటోమేటిక్ దాని మీద పడిపోయింది. కాబట్టి తామర పురుగుని చూడొచ్చు, కానీ నల్లిని చూడలేము.
సో ఈజీగా సిమ్టమ్స్ వచ్చేసరికి మీ పొలంలో, మిరప పొలంలో ఆకులు ఏవైతే ఉన్నాయో అవి కిందికి ముడుచుకొని పోయినట్లయితే నల్లికి గురైనట్టు, అదేవిధంగా ఆకులు పైకి ముడుచుకొని పోతే తామర పురుగుకి గురైనట్టు. అటు ఇటు కాకుండా ఎలా పడితే అలాగా ముడతలు ఉన్నట్టయితే వైరస్ సిమ్టమ్స్ ఉన్నట్టు. 3 సమస్యల్లో 2 సమస్యలు వచ్చేసరికి నల్లి, తామర పురుగు. ఈ నల్లి, తామర పురుగుని అరికట్టడానికి మనం రెయిన్బో అనే మందుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ రెయిన్బో అనే మందు నల్లి, తామర పురుగుని సమర్థవంతంగా నిర్మూలించడంతో పాటు, అంటే దీంట్లో ఉండే ఆల్కలీ జీన్స్, అదేవిధంగా లాక్టోన్స్, స్టెబిలైజర్స్, ఇవి నల్లిని, తామర పురుగుని సమర్థవంతంగా అరికట్టడంతో పాటు ఈ ఆల్కలీ జీన్స్ ఇంకొక విధంగా కూడా ఉపయోగపడతాయి. అవేంటంటే ఈ ఆల్కలీ జీన్స్లో ఎంజైమ్స్ ప్లస్ పాలీసాకరైడ్స్ ఈ 2 ఐసోలేట్ అయి ఉంటాయి. అంటే ఈ 2 కూడా దానికి ఐసోలేటెడ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ ఎంజైమ్స్, ఈ పాలీసాకరైడ్స్ ఐసోలేట్ అవడం వల్ల అమినో యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి మొక్కలో. అమినో యాసిడ్స్ వల్ల మొక్కలో కలిగే ఉపయోగాలు ఏంటి? మార్కెట్లో ఇవే కాకుండా మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మందులలో అమినో యాసిడ్స్ అని రాసి ఉంటాయి. అమినో యాసిడ్స్ వల్ల ఉపయోగం ఏంది? చాలా మందికి తెలియదు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను వినండి. అమినో యాసిడ్స్ అనేవి మొక్కలో వచ్చే వాతావరణ కండిషన్స్ వల్ల ప్రెజర్స్, అంటే అధిక ఎండ, అధిక వర్షాలు, అధిక గాలులు, ఇటువంటి ఒత్తిడి, అంటే న్యాచురల్గా వచ్చే స్ట్రెస్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రెస్ని అరికట్టడానికి ఈ అమినో యాసిడ్స్ ఉపయోగపడతాయి. దానితో పాటు మొక్కలో ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అదేవిధంగా ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేయడంతో పాటు ఇంకొక విధంగా మొక్కలో ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి, ఆ వచ్చిన ఫ్లవర్స్ రాలిపోకుండా త్వరగా పండు అవడానికి, ఆ పండు కాస్త మంచి షైనింగ్ రావడానికి, మంచి ఫ్లేవర్ రావడానికి, మంచి సైజు రావడానికి, దానితో పాటు మొక్క న్యూట్రియంట్స్ అప్టేక్, అంటే వేరుల ద్వారా న్యూట్రియంట్స్ ని త్వరగా తీసుకునే విధంగా దీంట్లో ఉండే ఎంజైమ్స్ అనేవి ప్రేరేపిస్తాయి. సో ఈ ఆల్కలీ జీన్స్ లో ఉండే ఎంజైమ్స్, పాలీసాకరైడ్స్ ఐసోలేటెడ్ అయ్యి అమినో యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ అమినో యాసిడ్స్ అనేవి ఇన్ని విధాలుగా మొక్కకి ఉపయోగకరంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ 2 మందులు 3 ప్రధాన సమస్యలు. 3 ప్రధాన సమస్యలు అంటే తెల్లదోమ, నల్లి, తామర పురుగు. దానితో పాటు ఉప సమస్యలైనటువంటి వాతావరణ మార్పుల వల్ల జరిగే మొక్క ఒత్తిడికి లోనవనివ్వకుండా ఈ అమినో యాసిడ్స్ ఉపయోగపడతాయి. అదేవిధంగా చిన్న సన్న పురుగు ఉంటే ఈ బైఫెంత్రిన్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో కాబట్టి 3 ప్రధాన సమస్యలు, 2 ఉప సమస్యల్ని 2 రకాల మందులతో సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. మనం ఈ కాన్సెప్ట్ మొత్తం విన్న తర్వాత ఇంకొక మందు గురించి మనం మర్చిపోయాము. అది మందు కాదు, అది ఒక శక్తి. అంటే బొడ్డోడు. ఆ బొడ్డోడే మన బెలాస్టిక్. మన బెలాస్టిక్ వీడియో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో పైన లింక్ ద్వారా మనం పొందుపరచడం జరిగింది. ఆ లింక్ ఓపెన్ చేసి ఆ బెలాస్టిక్ వీడియో చూడండి. బెలాస్టిక్ వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఆ వీడియోలో మొత్తం క్లియర్గా డిస్క్రిప్షన్ చెప్పడం జరిగింది. అది కూడా తక్కువ రేట్లో, ఎకరానికి 50 ml డోస్ మాత్రమే. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇటువంటి వాతావరణ పరిస్థితులు, ఇప్పుడు వర్షం పడుతుంది, చల్లగా క్లైమేట్ ఉన్నది, మందులు కొట్టనివ్వట్లేదు. ఈ వర్షం అనేది 3-4 రోజులు కంటిన్యూషన్ అవడం వల్ల ఆ పురుగు అనేది ఎక్కువగా దాడి చేసేసి రావాల్సిన తామర పురుగు కానీ, నల్లి కానీ, పేనుబంక కానీ, పచ్చదోమ ఏవైతే ఉన్నాయో రసం పీల్చే పురుగులు, కొరికినెమలు తినే పురుగులు, ఇవి వచ్చేసి ఆటోమేటిక్ గా కలుగు చేయాల్సిన డ్యామేజ్ ని మొక్కలు కలుగు చేస్తాయి. కాబట్టి వర్షం ఒక 2-3 గంటలు కొంచెం గ్యాప్ ఇచ్చినప్పుడు బ్యాలెన్స్టిక్ వేసేసి మీరు మందులు స్ప్రే చేసేయండి. 100కి 1000 రెట్లు పనిచేస్తుంది మందు. సో ఈ వర్షాలు పడే సమస్యను కూడా అధిగమించడానికి బెలాస్టిక్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ టైంలో ఇంకా బాగా రైట్ టైం బెలాస్టిక్ వాడడానికి. దాంతో పాటు నేను చెప్పిన ఏవైతే 2 మందులు ఉన్నాయో ఆ 2 మందులతో పాటు మన బొడ్డోడు, దీనికి మనం పెట్టిన నిక్ నేమ్ వచ్చేసరికి బొడ్డోడు. మన బొడ్డోడిని కూడా కలపడం మాత్రం మర్చిపోవద్దు. బొడ్డోడిని కూడా వాడండి. మీ మిరప పంటలో ఈ ప్రధాన 3 సమస్యల్ని అధిగమించండి. అధిక దిగుబడులు సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను చెప్పిన టాపిక్ ఏదైతే ఉందో ఇది మీ అందరికీ నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియోల్ని
మీరు రెగ్యులర్గా చూడాలనుకుంటే కింద గంట సింబల్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేయగానే నా వీడియో మీరు చూడొచ్చు. మీ సందేహాలు నాతో పంచుకోవడానికి, నన్ను అడగటానికి ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ తెలియజేయండి. నేను దానికి 100% రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ గోపిరెడ్డి.